టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చివరిసారిగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత ఫోకస్ పెట్టారు విజయ్. కొన్ని నెలలుగా తన కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ఫిబ్రవరి 12న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మాస్ రఫ్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ సినిమా టీజర్ చూసిన రష్మిక విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. అతడు ఎప్పుడు ఏదో ఒక కొత్త తరహా కథలతో ప్రతిసారి డిఫరెంట్ ప్రాజెక్టులతో వస్తున్నాడు. ప్రతిసారి ఏదో ఒక అద్భుతంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతూ ఉంటారు. విజయ్ నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ రష్మిక ట్వీట్ చేసింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ క్షణాలలోనే నెట్టింట వైరల్ అయింది. అయితే రష్మిక పోస్ట్ పై విజయ్ సైతం స్పందించాడు. అలాగే రష్మికను తాను ఏ పేరుతో పిలుస్తాడో సైతం వెల్లడించాడు. ఋషి అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ కు తెలుగు వర్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించారు. తమిళ్ వర్షన్ కు సూర్య వాయిస్ అందించగా హిందీకి రణబీర్ కపూర్ అందించారు. యుద్ధంతో కూడిన నేపథ్యంలో కథ సాగుతుంది. జెర్సీ చిత్ర నిర్మాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హై యాక్షన్ డ్రామాగా మారబోతుంది.